హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను కమ్మటి దద్దోజనం చేస్తున్నానండి. కడుపుకు చల్లగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానికోసం వేడన్న వంచుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక గ్లాసుడు పాలు పోసుకొని ముందు అన్నాన్ని మొత్తం కలుపుకోవాలండి. దద్దోజనం చేసుకోవడానికి పెరిగే కాదు, పాలు కూడా అవసరమవుతాయి. ఒక గ్లాస్ పాలు తీసుకొని మొత్తం అన్నం అంతా కలుపుకోవాలి. అదే గ్లాస్తో చిక్కటి పెరుగు, గడ్డ పెరుగు లాంటిది తీసుకొని కొద్దిగా చిలుక్కొని ఆ పాలు పోసుకున్న అన్నంలోనే ఈ పెరుగు కూడా వేసుకొని రెండు కూడా కలిపేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి అన్నాన్ని, పాలని, పెరుగుని మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉండలు లేకుండా అన్నం మొత్తం పెరపెరలాడుతూ ఉండేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, కరివేపాకు, జీడిపప్పుని, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకున్నవి కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, ఎండుమిర్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. తాలింపు ఎప్పుడు పెరుగన్నంలోకి చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. అంతే, కడుపు చల్లగా ప్రశాంతంగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయినంటే. ఇది తినడానికే కాదు, దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి, పిల్లలు పెరుగన్నం తినని పిల్లలకు కూడా ఇట్లా కారం కారంగా ఇలా వెరైటీగా తీసి పెడితే కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.